బాబోయ్! దొంగలను చూశారా? తాళాలు వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేసి అర్ధరాత్రి వేళ ప్రవేశించారు. ఇళ్లకు తాళాలేసి సంక్రాంతి పండుగ కోసం సొంతూళ్ళకెళ్ళిపోతే ఇదే అదునుగా భావించి అందిన కాడికి దోచుకుంటారు. చేతుల్లో కత్తులు పట్టుకొని వీధుల్లో యథేచ్ఛగా తిరిగారు. హైదరాబాద్లోని ఉప్పల్ సమీపంలో మేడిపల్లి పరిధిలోని నవదుర్గ కాలనీ అనుశక్తి నగర్లో 10 ఇళ్లలో దొంగలు చోరీకి పాల్పడ్డారు. డబ్బులతో పాటు బంగారం, వెండి ఆభరణాలను ఎత్తుకెళ్లారు. దోచుకున్న సొత్తుతో కారులో పరారయ్యారు. అర్ధరాత్రి దొంగలు ఇళ్లలోకి ప్రవేశించిన దృశ్యాలు సీసీ కెమెరాస్లో రికార్డ్ అయ్యాయి. జనవరి 16న తెల్లవారుజామున 2:30 సమయంలో కాలనీలోకి ప్రవేశించారు. ముందే రెక్కి నిర్వహించి పక్కా ప్రణాళిక ప్రకారం కారులో వచ్చి దొంగతనానికి పాల్పడ్డట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పెద్ద మొత్తంలో దోచుకెళ్లారని స్థానికులు తెలిపారు. ఇక స్థానికుల ఫిర్యాదు మేరకు మేడిపల్లి పోలీసులకు వచ్చి పరిశీలించారు. స్థానికులను అడిగి వివరాలు సేకరించారు. దొంగతనం జరిగిన ఇళ్ల నుంచి క్లోజ్ టీం కొన్ని ఆధారాలను సేకరించింది. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా దొంగలను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. అనుశక్తి నగర్ నా కాలనీ పేరు ఎన్ఎఫ్సి హౌసింగ్ సొసైటీ కాలనీ, చెంగిచెర్ల. ఈ కాలనీలో 2 ఇళ్లలో దొంగతనం జరిగింది. పక్కన మా కాలనీ పక్కన ఇంకో కాలనీస్ ఉన్నాయి, కనకదుర్గ నగర్ అనేసి. అక్కడ కూడా దొంగతనం జరిగిందని ఒక 10 నుంచి 13 ఇళ్ళు మొత్తం కలిసి జరిగింది. చాలా పెద్ద ఎత్తున జరిగింది. మా కాలనీలో 2 ఇళ్ళ దొంగతనం జరిగింది. ఇంచుమించు ఎంత లేదనో ఒక 20 లక్షల దాకా దోపిడీ జరిగింది ఇక్కడ 2 ఇళ్ళల్లో. అంచనా ప్రకారంగా 30 తులాల బంగారము, ఎండి ఒక 15 తులాల దాకా పోయింది. ఇంకా కొంచెం క్యాష్ రూపంలో కూడా క్యాష్ ఉంది. క్యాష్ కూడా ఒక 2.5-3 లక్షల దాకా పోయింది. మా పక్కన కాలనీలలో వచ్చేసి పెద్ద ఎత్తున దోపిడీ జరిగిందని సమాచారము. ఇది 1 గంట నుంచి 3 గంటల ప్రాంతంలో జరిగినట్టు మా వీడియో క్లిప్పింగ్స్లో చూసుకుంటే మాకు తెలుస్తుంది. ఇది జరిగిన విషయం ఇక్కడ. నిలబడానికి పడతావు అలారం